నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం పంచదార పాకంతో అలాగే పాలతో ఎక్కువగా చేస్తుంటాం కదండి. ఇప్పుడు అలా కాకుండా బెల్లంతోనే రవ్వ లడ్డు హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ లడ్డూలు 15 నుంచి 20 రోజుల వరకు ఒక కంటైనర్ లో నిల్వ పెట్టుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 పిడికెలు పల్లీలను ముందుగా వేయించుకోవాలండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. 50 గ్రాముల నెయ్యి అయితే నేను వేసుకున్నాను. బాదం, కాజు అలాగే పంప్కిన్ సీడ్స్ ఇవి 3 దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1/2 kg అండి ఈ రవ్వ ఈ ప్యాన్ లో వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలండి. కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే లడ్డూలు మనకు చాలా టేస్టీగా వస్తాయి, చాలా మెత్తగా కూడా వస్తాయి. ఇలా రావడానికి 10 నుంచి 15 నిమిషాల పాటు పడుతుంది. ఇల్లంతా గుమగుమలాడుతుందండి. అంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఎండు కొబ్బర్లు తీసుకొని ఇలా తురుముకున్నానండి నేను. మీరైతే బయట నుంచి కూడా కొబ్బరి పొడి తీసుకోవచ్చు. ఇలా దూరగా వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ కొబ్బరిను పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్ లో 1/2 kg బెల్లాన్ని ప్యాన్ లో వేసుకోవాలండి. మీరు కొంచెం బెల్లం తక్కువ కావాలంటే కూడా తక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1/2 kg రవ్వకి 1/2 kg బెల్లాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ తో 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు గరిటెతో నిదానంగా కలుపుకోవాలండి. మన ట్రెడిషనల్ రెసిపీస్ లో స్వీట్ రెసిపీ అయిన లడ్డు ఎంతమందికి నచ్చుతుందండి. ఈ బెల్లానికి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా తీగ పాకం రావాలి. బెల్లం ఉడుకుతున్నప్పుడే నేను ఒక 3 ఇలాచీలు దంచి ఇందులో వేసుకున్నానండి. ఆ వేసే క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందే వేయించి పెట్టుకున్న రవ్వను ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే ఇంటిల్లిపాది అందరూ ఇష్టపడే రెసిపీ అండి. ఈ లడ్డూలు చిన్నపిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తం మిశ్రమం కొంచెం గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది గట్టిపడడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని వేసి చెక్ చేసుకోవాలి. ఇలా ఉండలా కడితే ఇది బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఈ ప్లేట్ కి అతుకోవట్లేదు కాబట్టి ఈ మిశ్రమం బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు. ఇప్పుడు వీటిలో మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలను కొద్ది మిశ్రమం తీసుకొని చుట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చల్లారొద్దండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలను మొత్తం చుట్టుకోవాలి. ఈ రెసిపీ ఇన్స్టాంట్ గా చేసుకునే రెసిపీ అండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడే ఇలా స్వీట్ ని చేసి పెట్టవచ్చండి. అలాగే పండగలకైనా లేదా ఏ అకేషన్స్ కైనా ఈ లడ్డూలు చేసుకోవచ్చండి. బయట నుంచి స్నాక్స్ తెచ్చి పెట్టే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా లడ్డూ చేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్ లో పెట్టవచ్చండి. ఇప్పుడు ఈ లడ్డూలు ఇలా గుండ్రంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక లడ్డు అండి. దీన్ని కూడా ఇలాగే గుండ్రంగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని లడ్డూలను కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలండి. చూస్తేనే మౌత్ వాటరింగ్ అండి, అంత బాగా వచ్చాయి ఈ లడ్డూలు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో ఈ లడ్డూలన్నీ ఇలా సర్వ్ చేసుకోవాలి. ఈ లడ్డూను ఇలా చూడండి, చాలా జ్యూసీగా కూడా వచ్చిందండి. కమ్మనైన అలాగే శుచిమెత్తని బెల్లంతో రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.